కరుంగలి మాల సెట్ చేసి పెట్టారనమాట. చాలా మంది కరుంగలి మాల అంటే ఒక పెద్ద మంచి ఒక మనం మాలలు వేసుకుంటాం కదా, ఆంజనేయ స్వామి మాల, మనం ఇంకా వేరే టైప్ ఆఫ్ శివుడి మాల అలా వేసుకుంటాం కదా. సో దానిలాగానే కరుంగలి మాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాగే దాని ప్రత్యేకత ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, ఎంత ప్రైస్ ఏంటనేది కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చూద్దాము. ఒకసారి సార్ అడిగి కూడా తెలుసుకుందాము ఏంటి దీని ప్రత్యేకత అని. సార్, కరుంగలి మాలలు ఇక్కడైతే కనిపిస్తున్నాయి, దీంట్లో ఏమేమి సెట్ ఉంది సార్, ఎంత ప్రైస్ సార్? చూడండి సార్, ఇది మొత్తం నేను కాంబో ఇస్తా ఉంటాము. ఒరిజినల్ కరుంగలి మాల అది ఒకటి మాల వస్తుంది, ఒకటి దేవుడిది ఫోటో వస్తుంది, ఒకటి పంచముఖి రుద్రాక్ష ఇస్తా ఉంటాము, రుద్రాక్ష ఒకటి ఇస్తా ఉంటాము, ఒకటి బ్రాస్లైట్ ఇస్తా ఉంటాము ఒరిజినల్ లో, ఒకటి విభూది ఇస్తా ఉంటాము, ఒకటి కొంచెం ఇది చిప్స్ ఇస్తా ఉంటాము. ఈ చిప్స్ మీరు తులసి చెట్టుకి, ఎందుకంటే ఇది ల్యాబ్ వాళ్ళు కొంచెము డ్యామేజ్ చేస్తారు, ఇది ఒరిజినల్ ఉంది లేదంటే డ్యామేజ్ చేస్తారు. ఇది చెకింగ్ పర్పస్ ఉంటుంది. ఇది నేను వేరేక్కడ వేయకూడదు, అందుకోసము మా గురుగారు ఏం చెప్పినారంటే ఇది తులసి చెట్టుకి వేయాలి. తులసి మట్టి ఉంటుంది కదా, అక్కడే వేస్తే మీ ఇంటికి నెగటివ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అందుకోసం ఇవి కూడా నేను కాంబో ప్యాక్ లో యాడ్ చేసాము. ప్లస్ ఇది హౌ టు యూజ్ ఇంపార్టెంట్. ఇది కరుంగలి మాల ఎప్పుడు వేసుకోవాలా, ఎప్పుడు అంటే ఇది మొత్తం ఉంటుంది. ఎట్లా వాడాలి, దాని ప్రత్యేకతలన్నీ ఇందులో ఉన్నాయి. ఎలా ధరించాలి, దాని చరిత్ర ఏంటి, ఓకే కరుంగలి మాల చరిత్ర అండ్ ధరించే విధానం.